పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఎంతో మంది అమాయకుల్ని దానికి వ్యసనానికి చేశారు. తాలిబొట్లు తెచ్చుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. అదే విధంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారం ముందేనటువంటి అహంకారంతో భయభ్రాంతులకు గురి చేసి మీరు శాశ్వతం అనుకుంటున్నటువంటి పదవి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. అది నీకు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్థానిక నాయకుడు ఎన్ని రోజులు ఆ పదవిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడూ చీకటే ఉండదు, మాకు కూడా వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చిన రోజు మీరు కూడా చీకటి చూసే కాలం ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలా. రేపు మే 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో భాగంగా నొస్సం గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఊరికి ఒక ఘన చరిత్ర ఉంది. ఏంటో చెప్తారా? అందర్ బహార్ ఏ చిన్మార్ వాలో గోలిదాలో బిజినెస్, ఇంకా మట్కా గుట్కా మొత్తం బార్డరే. 2 జిల్లాల, ఇటు కర్నూలు జిల్లా, అటు కడప జిల్లా, మంగపట్ట. వారే వా, ఏం నాయకుడిని పెట్టుకున్నారా ఊళ్ళో? ఏం నాయకుడు ఇట్లా నాయకుడు ఊరికిలా దొరుకుతాడా? అది ఘన చరిత్ర. ఎవరైనా పూర్వం ఎప్పుడైనా చూస్తే ఇట్లా బుద్ధులను చూసుకొని ఊరు గురించి గొప్పలు చెప్తా ఉంటే, రాబోయే కాలం నొస్సం ఏమిటికి ఫేమస్ అంటే ఏదానికి ఫేమస్ చెప్పు? ఏదానికి ఫేమస్? గౌడౌన్లో పట్ట. శభాష్. వాళ్ళు కూడా మాట్లాడతారు, నాయకులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరి గురించి. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఎంతో మంది అమాయకుల్ని దానికి వ్యసనానికి చేశారు. తాలిబొట్లు తెచ్చుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. అదే విధంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారం ముందేనటువంటి అహంకారంతో భయభ్రాంతులకు గురి చేసి మీరు శాశ్వతం అనుకుంటున్నటువంటి పదవి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. అది నీకు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్థానిక నాయకుడు ఎన్ని రోజులు ఆ పదవిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడూ చీకటే ఉండదు, మాకు కూడా వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చిన రోజు మీరు కూడా చీకటి చూసే కాలం ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలా. ఏదో అమాయకులు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, బైండ్ ఓవర్ కేసులు పెడితే ఎవ్వరు కూడా కార్యకర్తలు మాట్లాడే పరిస్థితి లేదనుకుంటున్నారు. తిరగబడినప్పుడు మీకు ఇక్కడ ఇచ్చినటువంటి విలువను ఒక్కసారి కాపాడుకుంటే ఆ నాయకుడు బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చింది ప్రజలు ఎందుకు? మీకు అధికారం ఇచ్చారు పరిపాలన చేయమని, గ్రామాల అభివృద్ధి చేయమన్నారు. మరి ఏం అభివృద్ధి చేశారు? ఈయన వాటా పంపితే ఆయన తీసుకుంటాడు పేకాటలో, ఈయన మట్కాలు ఇచ్చే ఆయన వాటా. నెలమాములు డైలీ డిక్కీ ఏమంటారా దాన్ని ఎత్తేదాన్ని? డిక్కీలో 60-40, ఇక్కడ 60, అక్కడ 40. ఇక్కడ 60% ఎత్తితే 160 రూపాయలు, ఈడ 40 రూపాయలు ఆ ఊరికి వస్తున్నారు. పక్కకి వెళ్ళిపోరి. దావకిద్దరు వారే వా. ఇది ఏం నెట్వర్క్ రా భయ్, ఇది ఏం నెట్వర్క్ రా? యాడా ఇండియాలో ఎవరు మిలిటరీ వాళ్ళ దగ్గర కూడా ఉండదు. 60-40. ఎవడైనా పేకాట ఆడించి బబ్బులు తీసుకునే శాసనసభ్యులు ఎవరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేశానికి అందరికీ తెలుసు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే జనార్దన్ రెడ్డి దువారుగా మాట్లాడినాడు. నేనేం దువారుగా మాట్లాడలే, పంచుకుంటున్నారని చెప్తున్నా. వాటి తప్పేముంది? అది ఒక వ్యాపారమే. ఆ వ్యాపారం పెట్టినారు. వ్యాపారంలో భాగంగా 60-40 ఆయన గారు. ఎందుకంటే కష్టపడినందుకు ఈ ఊరు నాయకుడికి ఎక్కువ వాటా, పోలీ ఏదైనా సహకారం చేసేందుకు అధికారులు ఎవరు రాకుండా ఉండేందుకు 40%. ఇవి వీళ్ళు ఈరోజు రాజ్యం వెళ్తున్నారు, ప్రజలకు నీతులు చెప్తారు, సెంటర్లలో మీటింగ్ చెప్తాడు. రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ నా గురించి కూడా తిట్టిపోతాడు. నువ్వు చూసినావా? నీ కళ్ళు కనపడినాయా? నీకు దొబ్బినాయా?
నేను చెప్పింది కాదు, ప్రజలు చెప్పింది నేను చెప్తున్నా. ఏమేం చేస్తున్నారని. ఇంకా ఏం పుడిచినాడు నా ఏంటో 2 కోనేళ్ళు పుడిచినారంటే, కోనేళ్ళు కూడా పుడిచి తాగినారా? 2 సత్రాలు ఇంకా 2 నాలుగు దీన్ని కూడా వెళ్తారు. ఏం చూసుకొని జాగ్రత్తగా ప్రజలు. ఇది కూడా ఏమైనా బాగా రాళ్ళు పనికి వస్తాయి, బాగా పూర్వం రాజులు కట్టిన రాళ్ళు. ఈ రాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అయితే మళ్ళీ వాళ్ళకి రాజ్యం వస్తే అదే వెరుకుతారు, లేకపోతే దీన్నే లోపల దాన్ని పెడతారు. సెంటర్లో మంచిగా పెట్టుకొని గాలి గీలి పైనుంచి చూడొచ్చు, ఎవరు వచ్చినా కానీ కూడా పైకి ఎక్కలేదని అర్థం చేసుకోవాలి ప్రజలు. ఈ గ్రామ ప్రజలు కానీ సోదరిమణులు కానీ మీ వాళ్ళంతా కూడా ఏ విధంగా నాశనం అవుతున్నారో. పరిపాలన ఇచ్చి అభివృద్ధి చేయమంటే కేవలం ఇంత పెద్ద పదవి ఇచ్చి ఆయనకు ఇంతకుముందు ఇంత మెజార్టీ, ఇంతవరకు మండలంలోనే అత్యధిక మెజార్టీ 586 ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేస్తే ఈ కార్యక్రమాలు చేపియమని 586 ఓట్లు వేసింది ఏంటికి? ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలన్నీ చెప్పి ప్రజలు చెప్పినారంట ఆయనకు. మరి చెప్పినారు ప్రజలు కూడా, వాళ్ళకు కూడా అర్థమయ్యాలి. ఇప్పుడు మళ్ళా అవి చేయమంటే సీసీ రోడ్లులే, కాలువల్లే కేవలం 40 లక్షల రూపాయలు వేసి గొప్పలుగా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇదే మైనర్ ఇరిగేషన్ ద్వారా మనం 1,12 లక్షల రూపాయలు ఇక్కడ పని చేసినాం. ఈయన ఇప్పటికే చెప్తాడు అప్రపాలు అయిపోయి ఇన్నాళ్ళ తర్వాత మీరు చేయమంటే నేను చేసినామన్నా. ఏ రోజు కూడా రమణయ్య వచ్చి ఒక్క రోజు బాధపడలే. మా అదృష్టం బాగుందో బాగాలేదో ప్రజలకు సేవ చేసినాను, 1 కోటి రూపాయలు కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా అడ్డపడిన నాయకులు, ఈ నాయకులు, ఈ యొక్క ప్రభుత్వం, వీళ్లకు ఓటు అడిగే హక్కే లేదు. ఇన్ని అరాచకాలు అవమానాలు జరిగినోనికి ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తప్పుడు పనులు చేసినారో వాటి అన్నిటికీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారో వారికి బదులు డబ్బులు ఖచ్చితంగా చేస్తాము, చేసి పెడతాము. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ సందులో నుంచి వచ్చినా, ఏ గొంతులో నుంచి వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 అనేటువంటి పథకాలను ప్రవేశపెడతాం. ఆ రోజు అమ్మఒడి చెప్పినారు, అమ్మఒడి ఇద్దరికి చెప్తే ఒక్కరికే ఇచ్చినాడు, దాంట్లో కూడా కమిషన్లు అయిపోయినాయి. విద్యుత్ బిల్లులు పెంచినాడు, ఫ్యాన్ గానే స్విచ్ చేయాలంటే కరెంట్ షాక్ కొడతా ఉంది. డీజిల్ బిల్లులు పెట్టినాడు, ఇంకా మన సరుకు చెప్పాల్సిన పనిలే ఏముంది. అది ఘోరం. నాట సరుకు పెట్టి మన జీవితాలను నాశనం చేసి ఆరోగ్యాలన్నీ పాడు చేస్తున్నారు. దానికి కూడా ఏంది మళ్ళీ ఇప్పుడు కొత్తదంటే ఈ 15 రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీలు ఎవరుంటే వాళ్ళకే కేసులు ఎత్తిచ్చేది. ఇంకా మిగతా వాళ్ళ మనుషులు కాదు. వాళ్ళ లేకుంటే రాత్రి 10-9 తర్వాత పోతే వాళ్ళ కార్యకర్తల దగ్గర పోయి కొనుక్కొచ్చుకోవాలా. 100, 150, 155, 300, 300, 400. అవి కూడా బ్లాక్ అంట. కరెక్టేనా కదా? చెప్పు, కరెక్ట్ అయితే ఎంతమంది చేతులు ఎత్తారే? ఎవరికి ఎవరు బాధపడాలగా. అదేవిధంగా ఆ రోజు మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం షాపులనే పెట్టినాడు. బెల్ట్ షాపులు ఎత్తేసాని బెల్ట్ షాపులు పెట్టా. మద్యము గీన నేను నిషేధించకుంటే ఓటే అడగనని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఓటు అడగనని చెప్పినాడు. ఈరోజు ఓటు ఎట్టు అడుగుతున్నాడు? మళ్ళా మాట తెప్పి మడవ చెప్పినాడా? ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, ఇసుక ఏ దాన్ని తీసుకునే కానీ కూడా నాశనం చేసి పెట్టుకున్నాడు. 45 ఏళ్ళకు పింఛన్ అన్నాడు. 45 ఏళ్ళ పింఛను మా అక్కని అడగాలి, అక్క నీకు వస్తుందా? ఎంతమందికి వస్తుందో చెప్పమని 45 ఏళ్ళ పింఛను. ఏమనంటే వైఎస్ఆర్ పార్టీలు, లేకుంటే వాలంటీర్ వాసు గారి దగ్గరికి పోవాలా. ఆ వాలంటీర్ వాసు దగ్గరికి పోతే వాడు మేము తెలుగుదేశమా వైఎస్ఆరా? మన గత ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి ఎక్కడ పోయినాయి? రంజాన్ కాడికి పోయా, తోఫా బాయ్, అంది బాయ్. ఈడ ఉన్న మైనార్టీ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మౌలానాలకు కానీ, మసీదుల రిపేర్లకు కానీ, అదేవిధంగా రంజాన్ తోఫా కానీ, షాదీ ముబారక్ కానీ, ఇమాములకు కానీ, పేస్వాములకు ఒక సన్యాసి నాయలు తిరుగుతుంది, ఒక సైతాన్, ఒక దయ్యం అంతా మసీదుల చుట్టూ తిరుగుతూ ఉంది. జాగ్రత్త, మన మైనార్టీ సోదరులందరూ ఆ దయ్యం మాట వింటే సర్వనాశనమే. ఆ సైతాన్లు వచ్చి బీజేపీ ఉంటే బీసీకి ఓటు ఆఖరి. ఇదే బీసీకి ఇంత ముందు కూడా ఉన్నాడు కదా ఆ సైతాన్ ఎంబడే. 2014 నుంచి 19 ఉంది. అదే బీజేపీ పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉంది. అదే ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలోనే మన యొక్క మైనార్టీ సోదరులకు బ్రహ్మాండంగా జరిగింది. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. రేపు ప్రభుత్వం వస్తే 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కుటుంబానికి 3 సిలిండర్లు, మా సోదరి మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఫ్రీ. అదేవిధంగా 18 ఏళ్ల వయసు మొదలు పెట్టి 60 ఏళ్ల వరకు మధ్యన ఎంతమంది ఉంటే కుటుంబంలో అత్త కోడలు కూతురు ముగ్గురుంటే ముగ్గురికి కూడా నెలకు 500 రూపాయలు, సంవత్సరానికి 18,000. ఆ రోజు రైతు సోదరులకు చెప్పారు, వాళ్ళకంతా కూడా 13,000 చిల్లరు వైఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా వాళ్ళు ఇస్తున్నట్టు గొప్పగా చెప్పుకొని ఈ రోజు అది కూడా మోసం చేయడం జరిగింది. రేపు పార్టీ అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయిలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు ఎవరైతే విద్యా స్కూల్కి పిల్లలు వెళ్తారో వాళ్ళకందరికీ కూడా ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఇది రేపు తెలుగుదేశం ప్రభుత్వం. నిబంధనలు ఉండవు, ఏ కండిషన్లు ఉండవు, కరెంటు బిల్లుకు కనెక్ట్ కాదు, ఆధార్ పాటుకు ఏం ఆధారం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకటి కొత్తగా పెట్టినారు. మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, పొలం మనది, భూమి మనది, ఆయన ఫోటో వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టా పాస్బుక్ లో. ఏ హక్కుతో నువ్వు పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకుంటున్నారని అడుగుతా ఉన్నాను. ఎవరి సొమ్మని మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, మన పూర్వీకులు అబ్బలు ఇచ్చినటువంటి ఆస్తులు, ఎక్కడైనా ఒక పాస్బుక్ ఉంటే దాని మీద గవర్నమెంట్ కి సంబంధించిన ముద్ర ఉండాలి. అటువంటి ముద్ర కూడా లేదు. ఈ రోజు ప్రజలను మభ్యపెట్టే ప్రభుత్వం రేపు మే 13న ఫ్యాన్ కాలిపోతుంది, ఫ్యాన్ రెక్కలు ఎరిగిపోతున్నాయి. మే 13న ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి జనమంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్ కాలిపోయి రెక్కలు ఇరిగిపోయి మూలకు పడేస్తారు ఫ్యాన్. మళ్ళీ మన సైకిల్ ఎక్కి గరగర తిరగాల్సిందే. కాబట్టి మే 13న జరిగేపోయేటువంటి ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి అనేటువంటి నాకు ఒక ఓటు, అదే విధంగా మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి శబరి గారికి ఒక ఓటు వేయాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఇందాకే మన వాళ్ళు చెప్పారు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ ట్యాంక్ నిధులు వచ్చినా కానీ కూడా ట్యాంకీ కట్టాలా, వాటర్ ట్యాంక్ నిధులు వచ్చినా వాటర్ ట్యాంక్ కట్టాలా. ఎందుకంటే వాటర్ ట్యాంకులు ఏం ఆదాయం ఉండదు, దాంట్లో అందరి బహార్లో ఆదాయం ఉంటారు. సాగు దాంట్లో ఆదాయం ఉంది కాబట్టి పెట్టుబడి లేని వ్యాపారం దానికి పెడతాడు. దీనికి పెట్టుబడి పెట్టాలంటే లెక్కలే. వాటర్ ట్యాంక్కి నొస్సం చెరువుకు అప్పుడు మేము తీసుకొచ్చి పైప్ లైన్ వేసి నింపితే అది కూడా నింపుతామని చెప్పి మాట ఇచ్చేది మాట తప్పాడు. నీటి సమస్య ఉంది, నీటి పైపులు శిథిలావస్థలో ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ కాలనీలో పెండింగ్ ఉన్న కరెంటు పోల్స్, బిల్డింగ్స్, పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్డులు, ఎస్ఆర్బీసీ నుంచి నొస్సం చెరువుకు పెండింగ్ లో ఉన్నటువంటి కాలువలు, ముస్లింలకు శ్మశాన వాటిక, పహారీ గూడలన్నీ కూడా అడిగారు. ఖచ్చితంగా వీటన్నిటినీ, అదేవిధంగా ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లులు లేవో, స్థలాలు లేవో, ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళు ఎవరికైతే లేవో ఇళ్ల స్థలాలు నొస్సంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అర్హులైనటువంటి కూడా ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ప్రజలకు వాళ్ళకందరికీ అసౌకర్యం కలిగించినటువంటి వాళ్లకు ఖచ్చితంగా కూడా తొందరలోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బైపాస్ రోడ్డు ఖచ్చితంగా రోడ్డు నిర్మించి తీరుతాం. బైపాస్ రోడ్ 5 సంవత్సరాల కిందట 3 ఏళ్ల కిందట చెప్పినటువంటి ఈ యొక్క శాసనసభ్యుడు ఎక్కడున్నాడో సమర్థ శాసనసభ్యుడు ఒక్కసారి చెప్పాలి. 5 సంవత్సరాల కింద చెప్పిపోయాడు. బైపాస్ రోడ్ అన్నాడు, ఇంకొక రోడ్ అన్నాడు, హైవే అన్నాడు. ఎక్కడికి పోయినా హైవేలన్నీ కూడా ఒక్కసారి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రయాణికులకు అసౌకర్యం కల్పించి క్షమించాలని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.